మేము ముందుండి కొట్లాడుతుండొచ్చు. కానీ ఈ కొట్లాట తర్వాత మాకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారా? అమ్మ ముందల 10 మందే కొట్లాడుతున్నారు. నోటిఫికేషన్ కూడా ఈ 10 మందికే ఇస్తామంటే అప్పుడు బయటికొచ్చేటోళ్ళేమో. ఎందుకంటే కొట్లాడినోళ్ళకల్లా ఉద్యోగం అన్నట్టు. అలాంటిది ఇప్పుడు అసలు అందరి గురించి మేము కొట్లాడుతుంటే మీ గురించి మీరు బయటికి రాకపోవడం మీ చేతగానితనం. ఎట్లా చూడొచ్చు మీరు 3 రోజులు ప్రోగ్రామ్ పెట్టిర్రు. నిన్ననేమో అట్లా అరెస్ట్ చేస్తారు. ఇవాళ రేపుది క్యాన్సిల్ చేసుకున్నారు. దేనికోసం? దేనికోసం క్యాన్సిల్ చేసుకున్నామంటే నిరుద్యోగుల చేతగానితనం వల్లనే క్యాన్సిల్ చేసుకున్నాము. మీకు అసలు ఉద్యోగాలు అడిగే అర్హత లేదు. ఏ నాయకుల్ని కూడా నిలదీసే అర్హత లేదు. ఈ 10 మందికే ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ మేము ముందర ఎవరెవరి మీద కొట్లాడుతున్నామో మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మిగతా వాళ్ళు ఎవరు కొట్లాడతలేరు కదా వాళ్ళకి ఇవ్వకండి. వాళ్ళ వాళ్ళ ఆలోచన అదే ఉందో ఏమో మరి నాకు అర్థమైతలేదు. నిజంగా కొట్లాడేటోళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే ప్రాసెస్ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా సపరేట్గా కొన్ని మార్కులు కేటాయిస్తే మాత్రం అందరు బయటకు వచ్చేటోళ్ళు. ఏముందంటే ఎవరో కొట్లాడతారులే, ఎవరో ఇదే అస్మా పోతుంది, అదే ఇంద్ర పోతాడు, అదే జనార్దన్ పోతాడు, అదే మోతిలాల్ పోతాడు, ఇంకా వీళ్ళే కొట్లాడతారు. మేము వెనకాల ఉంటాం, మేము కుర్చీలల్లో కూర్చుంటాం, మేము ఇక్కడనే కూర్చుంటాం, మేము స్టడీ హాల్ నుంచి కదలం. వాళ్ళు కొట్లాడని సస్తే సావని నేనైతే చదువుకుంటా. మాకు లేదా భవిష్యత్తు? మాకు లేదా? మాకు అవసరం లేదా? మా జీవితం లేదా?